జస్ట్ ఇప్పుడే తమిళ్ డబ్బింగ్ మూవీ ధనుష్ అంగుళం నటించిన కూరా సినిమా చూడడం జరిగింది. టైటిల్ చాలా టఫ్గా ఉంది. The film, you can call it Kura, Kira, anything. ధనుష్ అంగుళమే చెప్పాడు కాబట్టి అలాగే ట్రై చేశా. ఈ సాంబార్ సినిమాలు చూడాలంటే నాకు భయం. ఎందుకంటే సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ చుట్టూనే తిరుగుతుంటాయి. దానివల్ల మనం సర్ప్రైజ్ అవ్వలేం, వాళ్ళని అప్రిషియేట్ చేయలేం, పైపెచ్చు మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా ఉంటుంది వాళ్ళతో. బట్ మనకి అవే నచ్చుతాయి కాబట్టి చూడక తప్పడం లేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇదో తండ్రి కొడుకుల ఎమోషనల్ రాబరీ మూవీ. కానీ ఎమోషన్ పెద్దగా లేదు, కానీ రాబరీ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. అంత బాగుంటుందా అంటే ఈ మధ్య కాలంలో మనం ఎన్నో రాడ్లు 360mm 550mm రాడ్లు, కుక్క రాడ్లు చూసాం కాబట్టి వాటితో పోల్చుకుంటే పర్వాలేదు. టైంపాస్కి ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంపలు అమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు లేకపోవడం, అవసరం లేకపోయినా తొడగిక్కోవడం, మెడబరుకోవడం, సెల్ఫ్ డబ్బాలు, సొంత ప్రమోషన్లు లేవు కాబట్టి పర్లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ కాస్త ఒడిదుడుకులకి లోన్ అయినా ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ లాస్ట్ వరకు మెయింటైన్ చేయడం వల్ల సినిమా అక్కడ సక్సెస్ అయింది. ఇక స్టోరీ ఏంటంటే ఇది 1990s జమానాలో జరుగుతుంది. హీరో ధనుష్ అంగుళం ఒక దొంగ. ఎలాంటి దొంగ అంటే తిన్నింటికే కన్నం వేసే దొంగల్ని చూస్తుంటారు మీరు. కానీ ఈయన కన్నింటికి కూడా సున్నం వేసిన దొంగ. ఇంట్లో డబ్బులు ఎత్తేసి ఊర్లో లేకుండా పోయింటాడు. అక్కడ కూడా దొంగతనాలే చేస్తుంటాడు. కానీ హీరోయిన్ మమిత అక్కయ్య, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా, మార్రా మార్రా అని చెప్తే మారు మనస్సు పొంది వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న పొలం ఎత్తేయాలని నిర్ణయించుకుంటాడు. అక్కడికి వెళ్తే అమ్మడానికి వీలు లేకుండా అప్పు చేస్తుంటాడు వాళ్ళ నాన్న. అమ్మడానికి వచ్చాడన్న విషయం వాళ్ళ నాన్నకి తెలిసి అని క్లాస్ తీసుకుంటే మళ్ళీ మారు మనసు పొందుతాడు. కానీ ఎత్తేయడానికి ఏముండదు. హీరో మారడు అనుకొని ఆ బాధతో అయినా చనిపోతాడు. పొలంలో పూడ్చడానికి వెళ్తే అప్పు కట్టలేదని బ్యాంక్ వాళ్ళు ఆ పొలంలో ఆయన్ని పూడ్చనివ్వరు. ఎలాగైనా సరే ఆ అప్పు కట్టి ఆ పొలంలోనే వాళ్ళ నాన్నని పూడ్చాలని అప్పిచ్చిన బ్యాంకుకే బొక్క పెట్టడానికి వెళ్తాడు హీరో. మరి ఆ బ్యాంకుకి బొక్కెట్టాడా లేదంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన మనకి బొక్కెట్టాడా అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఇక సినిమా ఎలా ఉందంటే చెప్పాను కదా పర్లేదని. ఈ మధ్యన వచ్చిన అడివెన్నయ్య నటించిన డొకాయిట్తో పోల్చి చూస్తే చాలా బెటర్. 1-2 ఇల్లాజికల్ సీన్స్ ఉన్న ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో. ఏం జరుగుతుందో అన్న ఆతృతతో సీట్లోనే కూర్చోలేం. సమస్య అంతా సెకండ్ హాఫ్లోనే అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్లో లాగా ఇంకో రాబరీ సీన్ గట్టిగా పడుంటే ఎక్కడికో పోయేది సినిమా. క్లైమాక్స్ కూడా ఏదో అలా ఉంది అంతే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి కాస్త ల్యాగ్ అనిపించింది, స్లో నెరేషన్. ఓవరాల్గా చెప్పాలంటే పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎవరైనా ఈ సినిమా చూసింటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.